UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టిస్టులు ఈ పద్యం పాడగలరా? ఈ మైల్ ఫకీర్ డైలాగ్ చెప్పగలరా? అంటే ఇంకొకటి కూడా ఏంటంటే కోట శ్రీనివాసరావు గారు చెప్తారు, ఎంత టాలెంట్ ఉన్నా ఆవగించంత అదృష్టం ఉండాలి, అది వచ్చేదాకా వెయిట్ చేయాలి. పూరి జగన్నాథ్ అన్న ఒక మాట అంటాడు, నీ కోసం బస్సు వస్తుంది, వెయిట్ చేయి. నేను బస్సు కోసం వెయిట్ చేస్తున్నా. అదే బస్సులో జగనన్న డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చేసి నన్ను ఎక్కించుకున్నాడు. డైరెక్ట్గా జగనన్నే మా నాకు ఇష్టమైన అన్నయ్య. అంటే మీ లైఫ్ ఇప్పుడు జగనన్నతో టర్న్ అయిపోయింది. నేను మా ఇంటికి రండి ఎప్పుడైనా, నా రూమ్ పక్కనే ఎప్పుడైనా రండి, శివుడు పక్కనే జగనన్న ఫోటో ఉంటుంది. నేను శివభక్తుడిని, మీకు దండం పెట్టచ్చు. శివుడి పక్కన జగనన్న ఫోటోని పెట్టుకొని, ఎందుకంటే నాకు జీవితాన్ని నాకు ఈరోజు భూమి మీద ఉన్నానంటే మా అమ్మ నాన్న. కళని పొట్టని చేత్తో పట్టుకొని హైదరాబాద్ మహానగరానికి వచ్చాక చాలా కష్టపడ్డాం, చాలా ఇబ్బందులు పడ్డాం, సినిమాలు చేసాం, సినిమాలకి ఎత్తుకుంటూ వెళ్ళాం, ఇచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకున్నాం, ఇచ్చిన పావలా 10 రూపాయని దాచిపెట్టుకొని రెంట్లు కట్టుకుంటూ, పెట్రోల్ కొట్టించుకుంటూ, తింటూ, సరైనటువంటి బట్ట కూడా వేసుకునేటువంటి పరిస్థితి. నేను ఒక్కోసారి అనుకునేవాడిని, అరే అమ్మాయి, ఈ కోట్ల మంది జనంలో ఈ కళారంగంలో మనం ఎంత ఇన్ని లక్షల మందిలో మనం ఎలా తెలియాలి అని డౌటు, భయపడేవాడిని. సినిమా ఇండస్ట్రీ ఎలాంటిదంటే, ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. పసిఫిక్ మహాసముద్రంలో గుండు సూదేసేది ఎతికినట్టు, అది దొరకదు, ఏడా అవకాశం దొరకదు. ఒకటే ఎగ్జాంపుల్ అది, అది దొరకదు, ఇది దొరకదు. అలాంటి పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాదు. మా అమ్మకి చెప్తేమో నువ్వు రావద్దు, ఆనే ఉన్నట్టుంది. మా నాన్న లేట్ చనిపోయాడు, మా అన్నయ్య ఉన్నారు, ఆయన కూడా చనిపోయాడు, హార్ట్ పేషెంట్ అనమాట. అది కూడా ఒక ఉంది. 1997లో బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు మా అన్నగారికి హార్ట్ సర్జరీ చేయించారు ఇక్కడ సిమ్స్ ఆసుపత్రి, తిరుపతి. సో అది హ్యాపీ. సో అట్లా వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత మా అమ్మగారు నన్ను చదివించడం, కళారూపాలు నేర్పించడం. ఇండస్ట్రీకి వచ్చాక నేను వచ్చేస్తానమ్మా, ఇక్కడ ఉండలేనంటే, సంపుతా ఆనే ఉండు, రాకు అని మా అమ్మ. అలాంటి కష్టాలు పడుతున్న టైంలో 2023 తినడానికి కూడా అన్నం లేదు. ఆ రోజు నైట్ అర్ధరాత్రి అట్లాగే పనుకున్నా, డబ్బులు లేవు, ఏం చేయాలో తెలియదు, ఎవరిని అడగలేము. తర్వాత జగనన్న వీడియోస్ చేయమని చెప్పి ఆఫర్ వచ్చింది.